ఉట్టివి తింటేనే టేస్ట్ ఉంటాయి. మనము దీంట్లోనే అన్నీ ఉన్నాయి. మిరపకాయలు కూడా కరెక్ట్ సరిపోయినాయి. మూడు పప్పులతో మసాలా వడ చేస్తున్నానండి. శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పు శనగపప్పు అండి. చిన్న కప్పుతో మినపప్పు, అదే కప్పుతో కందిపప్పు. ఈ 3 పప్పులు వేసి 2 పిరికల బియ్యం వేసేసి మళ్ళీ ఒకసారి కడిగి ఇది నానబెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ నానబెట్టుకొని మసాలా వడ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, మరింత టేస్టీగా వస్తాయి. ఒక 4 అవర్స్ నానబెట్టాలండి. చెప్పాను, పక్కకు పెట్టేస్తాను. 4 అవర్స్ పెద్దదాన్ని వేస్తే మెత్తగా అయిపోతుంది అండి. మరి మెత్తగా లేకుండా ఇట్లా పట్టుకోవాలి. ఒక్కలొక్కలు ఉండాలి చూడండి, ఇట్లా ఉండాలి. మరి నీళ్ళు వేయకూడదు అస్సలు. మిక్సీలో వేసే వరకు సరిగిపోతుంది. ఇంకా వాటర్ వేసి ఏం చేయకూడదు. అక్కడక్కడ పప్పు ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం పైన వేయాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ పప్పు కనిపించినా ఏం కాదు, అది రోస్ట్ అవుతుంది. ఆనియన్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, తరిగి పెట్టుకున్న మిరపకాయలు. మీకు ఇష్టం ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు, నేను తరిగి వేసుకుంటున్నానండి. కొంచెం పుదీనా అండి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అండి, బాగుంటది వేస్తే తోటకూర. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అండి, చిన్న చిన్న పీసెస్ తరిగి పెట్టుకోండి. అంతా కలిపినాక ఉప్పు వేస్తాను, కొంచెం చేత కలుపుతానండి. తోటకూర వేస్తే చాలా బాగుంటుంది. పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి, అది కలపనీక రాలేదు. సాల్ట్ వేస్తున్నానండి, పసుపు అండి, కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకోవాలి. ఉప్పు వేసినాక కలిపేయండి. కొంచెం ఉప్పు వేసే వరకు మనకి కొంచెం పిండి అనేది లూజ్ వస్తుంది. 3 పప్పులతో బాగుంటాయండి. ఎప్పటికీ శనగపప్పుతో చేయకుండా ఇలా 3 పప్పులు కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం కందిపప్పు, మినపప్పు, శనగపప్పు. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి. గట్టిగా ఉండే కదా, ఉప్పు వేసే వరకు లూజ్ అయ్యింది. తోటకూర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్ పెట్టేస్తానండి, ఒక పక్క ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ తక్కువనే పడుతుందండి, శనగపప్పు కదా. చిన్నగా వేసుకోండి. వేసినప్పుడే తిప్పితే మరి ఇదైతాయి. ఫస్ట్ వేసినా కొంచెం జరపండి, మంట అనేది చిన్నగా వేసుకుంటాను. లోపల కూడా బాగా కాలుతుంది, పైన రెడ్గా లోపల మంచిగా ఉంటుంది. ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టినామంటే తొందరగా పైన ఎర్రగైపోతుంది. తిప్పండి, ఈక్వల్గా కాలుతుంది. తీసే ముందర మనం కొంచెం ఒక్క నిమిషం 5-6 సెకండ్లు తీసే ముందర స్టవ్ అనేది ఎక్కించి తీయాలి, లేకపోతే నూనె పట్టేసుకుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా కలరు. ఆకుకూర తోటకూర వేసినాను కదండి, చాలా బాగా వచ్చినాయి. చూస్తుంటేనే మంచిగా అనిపిస్తున్నాయండి కదా, కలర్ గిల్లరు చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎంత బాగా వచ్చినాయి చూడండి. తోటకూర వేస్తే చాలా బాగుంటుందండి. మరీ లావు నాకేం అవసరం లేదు, ఫస్ట్ వేసినట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఎక్కించేయాలండి, పక్క పెట్టుకోవాలి. నూనె కూడా పట్టలేవండి ఎక్కువ, నూనె కూడా కొంచెం చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. ఇలా పిండి కలుపుకొని వేసుకోవాలి. ప్రతిసారి ఒక్కొక్క ట్రిప్ వేసినప్పుడల్లా పిండి బాగా కలుపుకోవాలి.
చూడండి 3 పప్పులతో మసాలా వడ. ఎప్పటిలా కాకుండా ఇలా వేరే తీసుకోవాలండి. ఎప్పుడు మసాలా వడ అంటే శనగపప్పుతోనే చేస్తాం కదా, ఇది 3 పప్పులతో మసాలా వడ చాలా బాగుంది. ఎంత బాగున్నాయి చూడండి, లోపల గ్రీన్ కలర్, పైన బాగా రోస్ట్ అయ్యి ఎంత బాగున్నాయి చూడండి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సూపర్ ఉన్నాయండి. అన్ని ఆకుకూరలు వేసి చేసిన 3 పప్పుల మసాలా వడ. బాగున్నాయా? మంచిది, బాగుంది, సూపర్ టేస్ట్, సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. చూడండి, ఏమాత్రము సాసు ఏం అవసరం లేదండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, ఆనియన్స్ అన్నీ దీనిలోనే వేసినాము. మనం సాస్ అనేది నంచుకుంటే దీని ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. ఎంత బాగా వచ్చినాయి చూడండి, మంచిగా కరకర ఉంటాయి. సూపర్ ఉన్నాయండి. ఆకుకూర ఎంత బాగా అనిపిస్తుంది. దీంట్లోనే అన్నీ ఉన్నాయి. మిరపకాయలు కూడా కరెక్ట్ సరిపోయినాయి.